హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అయిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మరొకసారి మమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యం వెంబడిస్తున్నారండి, వెంబడించండి. వినుట వలన విశ్వాసం కలుగును. దేవుడు మనకి పెట్టిన ఈ యొక్క ఆన్లైన్ అంటే ఈ మీడియా ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ మీడియా ప్రపంచాన్ని ఉపయోగించుకుని అపవాది తన క్రియల కొరకు ఈ మీడియా ప్రపంచాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు మనము దైవ రాజ్యము కొరకు మనం దాన్ని ఉపయోగించుకున్నాం. మనమందరం కూడా ఈ పవర్ఫుల్ బిలీవర్ మనం చూస్తూ మనమందరం పవర్ఫుల్గా తయారవ్వాలని ప్రభు ఆశిస్తాం. ఈరోజు దేవుని వాక్యం చూసేద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ఈరోజు మనం ఏది విత్తుదమో అది పంట మనకు వస్తాము. ఈరోజు దేవుడి వాక్యం చెప్పబడుతున్న మాట కనికరము గలవారు. మీరు ఒక ఆఫీసర్గా ఉన్నారో మీకున్న సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల కనికరం గల ఉంది. మీరు ఒక వ్యాపారవేత్త ఏమో, ఈ వ్యాపారంలో మనుషులు మిమ్మల్ని విసిగిస్తున్నారా, ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని అన్యాయంగా ఇది చేస్తున్నారా, ఏదైనప్పటికీ కూడా వారి పట్ల కనికరం గలవారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, కనికరం గలవారు ధన్యులు. మీరు కనికరం కలిగి ఉండండి. ఒక భార్య పట్ల భర్తకి కనికరం కలిగి ఉండాలండి. కోర్స్ ఆమె తప్పే చేసి ఉండవచ్చు, ఒకవేళ ఆమె చాలా మిమ్మల్ని విసిగిచ్చి ఉండొచ్చు. కొంచెం కనికరం చూపించండి, కొంచెం కృప చూపించండి. ఎందుకంటే మన పట్ల దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఆయన బంధించారు, ఆయన అవమానపరిచారు. తన శిష్యులే ముమ్మారు ఆయన ఎవరో తెలియదని పొంకారు. ఆయన శిష్యుడే ఆయనని అమ్మవేశాడు. కానీ ఆయన కనికరం గల దేవుడు, ఆయన కనికరం చూపించాడు. ఆ కనికరం పొందుకున్న వ్యక్తి పేతురు ఈరోజు గొప్ప సేవకుడిగా నిలబడ్డాడు. కనికరమును పొందుకోలేని వ్యక్తి ఈరోజు తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు అన్యాయంగా తీర్పు తీర్చిన, అన్యాయంగా శిక్ష వేసిన వారందరి పట్ల యేసు ప్రభు కనికరం పొందాడు, కనికరం చూపించాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభు ఎలాగైతే గాయపరచబడ్డాడో, నష్టపరచబడ్డాడో, అయినా సరే కనికరం చూపించాడు. ఈరోజు అందరి మధ్యలో ప్రపంచ దేశాల్లో ఆయన పవర్ఫుల్ బిలీవర్గా, పవర్ఫుల్ గాడ్గా నిలబడ్డారు. ఈరోజు మీరు కూడా పవర్ఫుల్ బిలీవర్గా ఉండాలి అనుకుంటే మన జీవితంలో కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణము కనికరము కలిగి ఉండండి, కృప కలిగి ఉండండి. దేవుడి సన్నిధిలో మనుషులంతే, వారు అబద్ధం ఆడతారు, వారు మోసం చేస్తారు, వాళ్ళు మనం విడిచిపెడతారు. మనం ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మను వెంబడిస్తూ వెళ్ళిపోతే ఎవరి పట్ల మనం మోసపోవాలి. కాబట్టి వీడి వల్ల నేను నష్టపోయానని వాడిని దూషించద్దు, వాడిని వెలివేయద్దు. కనికరం చూపించు, అప్పుడు మన పట్ల కూడా కనికరం చూపిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించు. గాడ్ బ్లెస్.